8th class comparing quantities using proportion. సో ఈ చాప్టర్లో మనం ఇంతకుముందు వీడియోలో 5.1 ఎక్సర్సైజ్ చేసినాం. అవి 2 వీడియోస్లో వచ్చినాయి మనకు. సో ఇది 5.2. సో ఇది మీరు చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి ఫార్ములాస్ లేవు, ఏది లేదు. సింపుల్గా ఒక మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవి మీకు వచ్చి ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ రాకపోయినా ఇక్కడ చెప్తున్నాం కదా, నేర్చుకోండి మీరు. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది ఈ చాప్టరు. చూడండి, అన్ని స్టేట్మెంట్స్తో కలిపి మంచిగా నీట్గా చేస్తున్నా. మీరు కూల్గా వినండి, అర్థమైపోతుంది. ఫస్ట్ భయం అనేది ఉండొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద ఇయర్ 2012 it was estimated that there were 36.4 crores internet users worldwide. సో వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ యూజర్స్ 36.4 crores ఉన్నారట ఎప్పుడు 2012లో. సో ఇన్ ద నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 10 years అంటే 2012 తర్వాత 10 years అంటే ఎంత వస్తుంది? 2022. 2012కి 10 years కలపండి, కలిపితే ఎంత వస్తుంది? 2022. సో దట్ ద నంబర్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై 125%. సో 2022లో ఎంత అవుతుంది? 125% ఇంక్రీజ్ అయిందట. సో ఎస్టిమేట్ ద నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ వరల్డ్ వైడ్ ఇన్ ద 2022. ఇది మనం చేయాలి. అయితే ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చింది మనకు? ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012 ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 36.4 crores. ఓకే, 36.4 crores మనకి ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు ఎప్పుడు 2012 అని ఇచ్చాడు అతనే. సో అండ్ ద నంబర్ విల్ బి ఇంక్రీజ్డ్ బై ద నెక్స్ట్ 10 years ఎంత ఇచ్చిండు? 125%. సో ద నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 ఈజ్ ఈక్వల్ టు ఈ 2012 ఎంతమంది ఉన్నారో అది రాసుకోవాలి మనం. 36.4 ప్లస్ ఎంత ఇంక్రీజ్ ఉన్నారు? 125%. 125% ఆఫ్ దేనికి? 125% ఈ 36.4కి. సో 36.4 అంటే ఈ 2012 వరకు ఉన్న ఇంటర్నెట్ యూజర్స్కి 125% ఇంక్రీజ్ అనమాట. ఇంక్రీజ్ కాబట్టి ఏం చేయాలి మనం? అడిషన్. డిక్రీజ్ అంటే మాత్రం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎట్లనో చూడండి, ఇది 36.4 ప్లస్, సో ఇది మనం ఫస్ట్ వీడియోలోనే చేసినాము, మళ్ళీ చేద్దాం. 125% అంటే 125/100, రైట్? ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ ఎంత ఉంది? ఇది 36.4, రైట్? సో ఈజ్ ఈక్వల్ టు 36.4 ప్లస్ ఇది 125/100 ఇంటూ 364 ఈ పాయింట్ తీసేస్తే 1 వస్తుంది. పాయింట్ తర్వాత 1 డిజిట్ కూడా 0 పెట్టుకోండి. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేస్తే 5 2s, రైట్? 5 20s, ఇక్కడ 5 2s 5 5s, రైట్? 5 4s 5 5s, రైట్? 5 1s 5 2s. ఓకే, సో ఈ రెండు చూడండి, 4 1s 4 9s 36, 4 1s 4. సో ఏమవుతుంది మనకు? 91/2. 36.4 ప్లస్ ఇక్కడ 1 మిగిలింది కదా, ఇది 91 × 1 91 బై ఇక్కడ మిగిలింది 2 × 1 2. సో ఈజ్ ఈక్వల్ టు 36.4. ఈ 91లో హాఫ్ అంటే 2 4s 8, 2 5s 10, 0.25s 45.5. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఇక్కడ రఫ్లో చేద్దాం. 36.4 45.5, 5 + 4 9, 5 + 6 11 1 1 4 1 5 + 3 8, 81.9. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 81.9 crores. ఓకే, సో ఇంతమంది పీపుల్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారని మనకు వచ్చింది. ఎప్పుడు? ఎట్ ద ఇయర్ ఆఫ్ 2022. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎట్లుంది? ఈజీగా ఉంది కదా? సో ఈజీగా ఉంటే లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2. సో an owner increases
the rent of his house by 5% at the end of each year. సో ఓనరు రెంట్కి ఇచ్చిండు హౌస్ని. సో ఆ హౌస్ రెంట్ ఎంత ఉందో దానికి ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇఫ్ కరెంట్లీ ఇట్స్ రెంట్ ఈజ్ 2500 పర్ మంత్. ఇప్పుడున్న రెంట్ ఎంత ప్రజెంట్ 2500 పర్ మంత్. సో హౌ మచ్ విల్ బీ ద రెంట్ ఆఫ్టర్ 2 years. సో 2 years తర్వాత ఈ రెంట్ ఎంత అవుతుంది, ఏది ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, గివెన్ ప్రజెంట్ హౌస్ రెంట్ ఎంత ఇచ్చిండు, ₹2500. ఓకే, ప్రజెంట్ రెంట్ ఎంత ఉంది 2500. సో ఎవ్రీ ఇయర్ ద రెంట్ ఈజ్ ఇంక్రీజెస్. ఎంత ఇంక్రీజు 5%. సో ఆఫ్టర్ 1 year ద హౌస్ రెంట్, ఆఫ్టర్ 1 year హౌస్ రెంట్ ఎంత అవుతుంది, ప్రజెంట్ రెంట్ రైట్ ₹2500 ప్లస్ ఇంక్రీజ్ కదా, ప్లస్ పెట్టుకోవాలి. ఎంత ఇంక్రీజు 5% ఆఫ్ ఈ రెంట్ ఎంత 2500. అర్థమైందా? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టే, ప్రజెంట్ రెంట్ ఇది ఉంది, దీనికి 5% ఇంక్రీజ్. దీన్ని సింప్లిఫై చేయండి. 2500 ప్లస్ 5% అంటే 5/100 రైట్, ఇంటూ ఎంత ఉంది ఇది 2500. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. 2500 ప్లస్ 5 into 25 ఎంత అవుతుంది, ఇది 125 అవుతుంది. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది 505, 2 + 0 2, 1 + 5 6. సో ₹2625. ఎప్పుడు ఇది, ఆఫ్టర్ 1 year. కానీ మనకు అడిగింది ఏంది, ఆఫ్టర్ 2 years అన్నాడు. 2 years తర్వాత ఎంత అని అడిగింది మనల్ని. ఓకే, సో 2 years తర్వాత అంటే ఇక్కడ చూడండి, 2 years తర్వాత అంటే ఆఫ్టర్ 2 years ద హౌస్ రెంట్. సో 1 year తర్వాత హౌస్ రెంట్ ఇంత అయింది కదా. సో ఈ హౌస్ రెంట్ అంటే 2625 ప్లస్ 5% ఆఫ్ ఈ హౌస్ రెంట్. మళ్ళీ 1 year కదా, 1 yearకి ఇంక్రీజ్ 2625. సేమ్ అది ఇది ఒకటే, ఇది 1 yearకి, ఇది సెకండ్ ఇయర్ రైట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2625 ప్లస్ 5% అంటే 5/100 ఇంటూ 2625. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మనం. 5 1s 5 2s రైట్, ఇది కూడా 5 టైబుల్ పోతుంది. 5 5s 25, 5 2s 10, 5 5s 25. సో 5 4s 20. సో ఎంత వస్తుంది 2625 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది 525/4. ఓకే, సో దీన్ని 2625 ప్లస్ సింప్లిఫై చేయండి, ఏంది డివిజన్ చేద్దాం. 525 4 టేబుల్తో 4 1s 4, 1 2 5, 5 - 4 1 రైట్. 4 3s 12, ఇక్కడ ఏముంటుంది 5. సో ఇక్కడ 4 1s 4 అంటే 1 వస్తుంది, పాయింట్ పెట్టుకోండి 0. 4 2s 8 ఎంత వస్తుంది 2, 0 పెట్టుకోండి. 4 5s 20 రైట్, 4 5s 20. సో రిమైండర్ 0 ఎంత వచ్చింది ఇక్కడ 131.25. సో దీన్ని యాడ్ చేస్తే ఇక్కడ 131.5 అంటే 0.25. ఇక 1 + 5 ఈజ్ 6, 3 + 2 ఈజ్ 5, 1 + 6 ఈజ్ 7, 2 ఈజ్ 2. సో దిస్ ఈజ్ ద రెంట్ ఆఫ్టర్ 2 years పర్ మంత్ రెంట్ 2 years తర్వాత ఇంత ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం రాయాలి దేర్ ఫోర్ ద రెంట్ ఆఫ్టర్ 2 years ఈజ్ ఈక్వల్ టు ₹2756.25 per month. Okay, so this one you do it rough. This is the answer. Question number 3. On Monday the value of a company's shares was ₹750.
సో మండే రోజు కంపెనీ షేర్ వాల్యూ ఎంత ఉంది, ఒక షేర్ అంటే 10 రూపీస్. అయితే ఆ 10 రూపీస్కి ఇది ఎంత ఉంది వాల్యూ 7.5 అంటే 7 రూపీస్ 50 పైసా ఉంది. ఓకే, సో ద ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 6% ఆన్ ట్యూస్డే. సో మండే రోజు ఇంత ఉంది, సో దీనికి 6% ట్యూస్డే రోజు పెరిగింది. అండ్ డిక్రీజ్డ్ బై 1.5%. ఇక్కడ ఏదైతే ట్యూస్డే రోజు పెరిగిందో అలా ఆ వాల్యూకి 1.5% డిక్రీజ్ అయింది ఎప్పుడు, వెడ్నెస్డే. అండ్ డిక్రీజ్డ్ బై 2% ఆన్ థర్స్డే. అంటే ఒక్కరోజు ట్యూస్డే రోజు 6% పెరిగితే 2 డేస్ తగ్గింది. వెడ్నెస్డే రోజు 1.5% రెడ్యూస్ అయింది, అంటే మైనస్ అయిపోయింది. మళ్ళీ థర్స్డే రోజు 2% మళ్ళీ రెడ్యూస్ అయిపోయింది. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ వెన్ ట్రేడ్ ఓపెన్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే రోజు ఎంత ఉంది అంటే థర్స్డే రోజు రెడ్యూస్ అయిపోయింది కదా, ఫ్రైడే రోజుకి ఓపెనింగ్ అవుతుంది. సో ఆ ఫ్రైడే రోజు ఆ షేర్ వాల్యూ ఎంత ఉంది అని ఇక్కడ మనకు క్వశ్చన్. సో అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మనకి ఇది ఒరిజినల్ వాల్యూ, దీనికి ఫస్ట్ 6% ఇంక్రీజ్. అది సేమ్ ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్లో చేసినట్టు, ఫస్ట్ సెకండ్లో చేసినట్టే, కాకపోతే స్టేట్మెంట్స్ క్లియర్గా మీరు చదువుకుంటూ అర్థం చేసుకోండి. ఓకే, సో ఆన్ మండే ద వాల్యూ ఆఫ్ కంపెనీ షేర్ ఎంత ఉంది, 7.5 మనకి ఇచ్చింది. సో గివెన్ ఆన్ ట్యూస్డే ద షేర్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై 6%. ఇంక్రీజ్ అంటే అడిషన్ టు 6% ఆఫ్ దిస్. సో ఆన్ ట్యూస్డే the value of company's shares is equal to ఎంత 7.50 plus 6% of 7.50 అంతే కదా, దీనికి 6% ఇంక్రీజ్ అయింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 7.50 ప్లస్ 6% అంటే 6/100 ఇంటూ 7.50. సో ఇప్పుడు 7.50 ప్లస్ ఇక్కడ 100కి 100 ఇవి మల్టిప్లై చేయండి, 6 0 0 6 5 30 3 6 7 42 ప్లస్ 3 45 మీన్స్ 45. ఈ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోండి, అంటే 45.00. సో దీని మీనింగ్ ఏంటంటే 7.50, ఈ పాయింట్ తర్వాత ఉన్న జీరోలకు వాల్యూ ఉండదు, అంటే 45/100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.50 ప్లస్ ఈ జీరోస్ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది, 0.45 అవుతుంది. సో దీన్ని యాడ్ చేయండి, 5 ఇక్కడ యాడ్ చేస్తే 5, 4 + 5 ఈజ్ 9, 0 + 7 ఈజ్ 7. సో ఇది ఏ రోజు వాల్యూ, ట్యూస్డే రోజు. ట్యూస్డే రోజు ఎంత వచ్చింది మనకు, 7.95 రూపీస్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, వెడ్నెస్డే. వెడ్నెస్డే రోజు ఏమైంది, డిక్రీజ్డ్ 1.5%, అంటే దీనికి 1.5% డిక్రీజ్ చేయాలి మనం. సో గివెన్ ఆన్ వెడ్నెస్డే ద షేర్ వాల్యూ డిక్రీజ్డ్ బై 1.5%. సో ఇది మనం ఇక్కడ రాయాలి, ఎంత ఇది 7.95 మైనస్ 1.5% ఆఫ్ 7.95. So it is equal to 7.95 minus 1.5%, 1.5/100 into 7.95. Okay, so this is equal to 7.95 minus ఇక్కడ డివిజన్ 100, ఇవి రెండు మల్టిప్లై చేయాలి మనం, చేస్తే 11.925 వస్తుంది. రైట్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.95 మైనస్ ఈ 100 ఇక్కడ పైకి తీసుకొస్తే ఏమైతే 0.11 అయితే 0.11925. సో ఇందులో నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7.83 రూపీస్. ఓకే, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రూపీస్ 7.93 వస్తుంది. ఇది ఎప్పటికి, ఇది వెడ్నెస్డేకి. మళ్ళీ మనకు థర్స్డే రోజు ఇందులో నుంచి మళ్ళీ ఎంత 2% డిక్రీజ్ అయింది, అంతేనా. సో ఆన్ థర్స్డే ద వాల్యూ ఆఫ్ కంపెనీ షేర్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2%, అంటే 7.83 మైనస్ 2% ఆఫ్ 7.83. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.83 మైనస్
2/100, 2% into 2/100 కదా ఇంటూ 7.83. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.83 minus by 100. 2 3s are 6, 2 8s are 16, 1 carry, 2 7s are 14 plus 1 15, 15.66 is equal to 7.83 minus 100 పైకి వెళ్తే ఏమైతే 0.1566. సో 7.83 మైనస్ 0.1566 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత 7.6734 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఈ షేర్ వెన్ ట్రేడ్ ఓపెన్ ఆన్ ఫ్రైడే. ఎంత ఉంది? ₹7.67. ఓకే, ఈ 3 4 తీసేయండి, ఇంతవరకు రాసుకోండి సరిపోతుంది. 7.67 ఆన్ ఫ్రైడే. ఓకే, ఎట్లా ఈజీగా ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 4. With most of the Xerox machines, you can reduce or enlarge your original by entering a percentage of for the copy. సో జిరాక్స్ మిషన్ ఒకటి ఉంది, అక్కడ ఎన్లార్జ్ అంటే పెద్దగా చేయడానికి చిన్నగా చేయడానికి మనకు ఆప్షన్ ఉంది. అది మనం ఎంటర్ ఎట్లా చేయాలి? పర్సంటేజ్ చేయాలి. 5% ఇంక్రీజా డిక్రీజా, 10% ఇంక్రీజా డిక్రీజా అట్లా. సో రేష్మా వాంటెడ్ టు ఎన్లార్జ్ ద 2 cm by 4 cm డ్రాయింగ్. అంటే డ్రాయింగ్ సైజ్ ఎంత ఉంది? 2 cm విడ్త్, 4 cm లెంత్. సో ద షీట్ ఆఫ్ ద జిరాక్స్ మిషన్ ఫర్ 150%. సో ఈ సైజును ఎంత ఇంక్రీజ్ చేయడానికి పెట్టిళ్ళు? 150% ఇంక్రీజ్. అండ్ కాపీడ్ హర్ డ్రాయింగ్. సో వాట్ విల్ బి ద డైమెన్షన్స్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద డ్రాయింగ్? సో ఈ 2/4 2 into 4 డ్రాయింగ్ని 150% ఇంక్రీజ్ చేస్తే దాని సైజ్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకు, రైట్? సో ఇక్కడ గివెన్ రేష్మాస్ డ్రాయింగ్ సైజ్ ఇస్ 2 cm into 4 cm. గివెన్ డ్రాయింగ్ సైజ్ ఎన్లార్జ్డ్ బై 150%. సో ద ఎన్లార్జ్డ్ డైమెన్షన్స్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద డ్రాయింగ్ ఆర్ 2 cm 150%, 4 cm 150%. ఈ రెండు ఇండివిజువల్గా చేద్దాం మనం. ఇట్ ఈస్ ఈక్వల్ టు 150% ఆఫ్ 2 centimeters, right, into 150% of 4 centimeter. ఓకే, చేస్తే మనకు చూడండి ఇది 150/100 into 2. ఓకే, సో ఇంటూ 150/100 into 4. సో ఇప్పుడు 2 1s are 250s, 0 0 క్యాన్సల్, 5 1s are 5 3s are, రైట్. ఇక్కడ 0 0 క్యాన్సల్, 2 2s are 2 5s are, 5 1s are 5 3s are. సో ఏమొస్తుంది? ఇక్కడ 3 వస్తుంది, 3 centimeters ఇంటూ ఇక్కడ ఎంత? 3 2s are 6 centimeters. సో వచ్చిందా? సో దిస్ ఈజ్ ద ఎన్లార్జ్డ్ సైజ్ ఆఫ్ ద కాపీ. సో న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ద డ్రాయింగ్ కాపీ ఈజ్ 3 cm 2 cm, సారీ 6 centimeters. ఏది 2/4 ఏమైంది? 3/6 అయింది. ఎప్పుడు 150% కనుక ఎన్లార్జ్ చేస్తుంది. ఎట్లా ఈజీ ఉంది కదా. నౌ క్వశ్చన్ నెంబర్ 5. ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ ₹150 అండ్ ద డిస్కౌంట్ ఈజ్ 15%. ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ టు బి పెయిడ్. సో ప్రింట్ దాని మీద ఎంత ఉంది? ₹150 ఉంది, ఏది బుక్ మీద. సో అయితే డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 15% ఇచ్చిండు. అంటే 150లోకి వెళ్ళి 15% మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి, అంతే. సేమ్ దానిలాగానే ఇక్కడ కాకపోతే మైనస్. సో గివెన్ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ 150, డిస్కౌంట్ ఎంత? 15%. సో ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ద బుక్ టు బి పెయిడ్. బుక్ స్టాల్లో దానికి ఎంత ఇవ్వాలంటే యాక్చువల్ ప్రైస్ 150 మైనస్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత? 15% ఆఫ్ దేని మీద? ఒరిజినల్ ప్రైస్ మీద. ఇది ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. అన్నీ ఒకటే తీరు అనిపిస్తున్నాయి కదా, సేమ్ ఉంటుంది, ఏం లేదు. ఈ చాప్టర్ చాలా ఈజీ. 0 0 5 2s are 5 3s are, రైట్? సో ఇప్పుడు ఎంత వస్తుంది? 150 మైనస్ 15 3s are 45/2, రైట్? సో 150 మైనస్ 45/2 అంటే ఎంత? 22.5. సబ్ట్రాక్ట్ చేయండి. 150 మైనస్ 22.0 ఎంత అవుతుంది? 150.00 22.50. సో 0 0 10 మైనస్ 5 5, ఇక్కడ
9 ఉంటుంది. 9 మైనస్ 2 ఎంత అవుతుంది? 7. సో ఇక్కడ 4 ఉంటుంది. 4 మైనస్ 2 2, రైట్. సో 27, ఇక్కడ 127. సో ఎంత వస్తుంది? రూపీస్ 127.50. ఇది మనం పే చేయాలి. ఎంతకి? 150 రూపీస్ దాని కాస్ట్. 150 రూపీస్కి ఎంత? 15% డిస్కౌంట్ అంటే 127 రూపీస్ 50 పైసా మనం పే చేయాలి. ఎవరికి? బుక్ స్టాల్ దానికి. క్వశ్చన్ నెంబర్ 6. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ గిఫ్ట్ ఐటమ్ ఈజ్ రూపీస్ 176. సో గిఫ్ట్ ఐటమ్ మీద ఎంత ఉంది? దాని మీద కాస్ట్ 176 రూపీస్ ఉంది. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 165. 176 రూపీస్ ఉన్నదాన్ని 165కి అమ్మిండు. సో ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చిండని అడుగుతుంది. అంటే 5th క్వశ్చన్కి ఉల్టా. సో గివెన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ గిఫ్ట్ ఐటమ్ రూపీస్ 176, రైట్. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 165. ఇదేమో కాస్ట్ ప్రైస్. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ ఎంత? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 176. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 165. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? రూపీస్ 11. సో 11 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. మరి మనకి ఏం కావాలి? డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత? 11. కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 176 ఇంటూ పర్సంటేజ్ కదా 100. ఓకే. ఎప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ చేసినా డిస్కౌంట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 11 ఇంటూ 100 1100, రైట్. 1100 బై 176. ఓకే. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 11 1s 11 0 0. ఇక్కడ 11 1s 11 11 6s 66 is equal to 100 by 16. So 2 4 4s 4 2s 4 5s. So 25 by 4. So 4 5s 20, 4 5s 4 6s 24 point, 4 2s 8, 4 5s 10, right. 6.25% or దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనుక చేస్తే 25/4ని 25 4 టేబుల్ 4 6 24 ఎంత వస్తుంది? 1, రైట్. ఇగో 61/4%. 4 6 24, 24 + 1 25/4%. ఇది ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7. ఏ షాప్ కీపర్ పర్చేజ్ 200 బల్బ్స్ ఫర్ రూపీస్ 10. ఒక షాప్ కీపర్ ఏం చేసిండు? 200 బల్బ్స్ కొనుక్కున్నాడు. ఎంతకి? ఒక్కొక్కటి 10 రూపీస్. హవెవర్ 5 బల్బ్స్ వర్ ఫ్యూజ్డ్. అంటే 5 బల్బ్స్ పనికి రాకుండా పోయినాయి. ఓకే. అంటే ఫెయిల్ అయిపోయినాయి. పుట్ దెమ్ ఇంటూ స్క్రాప్. ఆ 5 బల్బ్స్ని ఏం చేసిండు? బయటపడేసిండు. ద రిమైనింగ్ వర్ సోల్డ్ ఎట్ రూపీస్ 12. అంటే 200 బల్బ్స్ 10 రూపీస్కి కొని అందులో 5 బల్బ్స్ తీసేసిండు. 5 బల్బ్స్ తీసేస్తే ఎన్ని ఉంటాయి ఇంక దగ్గర? 195 ఉంటాయి. ఆ 195 బల్బ్స్ని ఒక్కొక్కటి 12 రూపీస్కి సేల్ చేసిండు. సో అప్పుడు ఆయనకు ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. అంటే ఆయనకు ప్రాఫిట్ వచ్చిందా? ప్రాఫిట్ వస్తే గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలి, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? నా షాప్ కీపర్కి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కనుక్కోవాలి. లాభం అంటే గెయిన్, నష్టం అంటే లాస్. ఫస్ట్ అది అనుకున్నాక పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం గివెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 200 బల్బ్స్. 200 బల్బ్స్కి కాస్ట్ ప్రైస్ ఎంత? ఈచ్ 10 రూపీస్ కదా. సో కాస్ట్ ప్రైస్ అంటే మనము 200 ఇంటూ 10. ఈ 200 ఇంటూ 10 వేస్తే ఏమవుతుంది? రూపీస్ 2000. సో 2000 రూపీస్ పెట్టి అతను 200 బల్బ్స్ తీసుకొచ్చింది. సో 5 బల్బ్స్ ఆర్ ఫ్యూజ్డ్ అండ్ పుట్ దెమ్ ఇంటూ స్క్రాప్. 5 బల్బులు తీసేసింది. సో దెన్ ద రిమైనింగ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 200 - 5 అంటే ఎన్ని ఉన్నట్టు ఆయన దగ్గర? 195 బల్బ్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద రిమైనింగ్ గుడ్ బల్బ్స్ ఎన్ని? 195. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 195 ఇంటూ ఈచ్ బల్బ్ ఎంత కమ్మిండు? 12 రూపీస్కి అమ్మిండు. 195 ఇంటూ 12. సో ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే మనకు రూపీస్
2340. 12 ఇంటూ ఇది చేస్తే మనకు 2340 వస్తుంది. సో ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 2000. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది. అంటే ఈయనకి ఏమొచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చినట్టు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే హియర్ selling price is greater than cost price, therefore shopkeeper got profit. ఓకే, ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ అది కనుక్కుందాం. ఓకే, సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2340 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 2000, రైట్? 2000 వచ్చింది. సో ఎంత వస్తుంది? ₹340 రూపీస్ ఆయనకి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ పర్సంటేజ్. సో దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు నేను ఏం చెప్పిన? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, రైట్? సో ప్రాఫిట్ అంటే ఎంత? 340. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? కాస్ట్ ప్రైస్ మనం 2000. 200 బల్బ్స్ ఈచ్ 10 రూపీస్ కదా, 2000 ఇంటూ 100, రైట్? ఈ 2 zeros క్యాన్సల్, ఇక 1 0 క్యాన్సల్. ఎంత మిగిలింది? ఇది 4/2 అంటే 2 1s 2 7s. సో 17% అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఎవరికి? షాప్ కీపర్కి. ఓకే, బాగుందిగా.